నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 2019 ఎలక్షన్స్కి ముందు డిఎస్సి హామీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా డిఎస్సిని కండక్ట్ చేయలేదు. చేయకపోగా ఏపీపీఎస్సీలో కూడా ఎన్నో అవకతవకలకు పాల్పడిన విషయం మనకి తెలిసిందే. మరి కూటమి ప్రభుత్వం మొన్న ఎలక్షన్స్కి ముందు డిఎస్సి హామీ ఇచ్చింది. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన మొదటి సంతకం డిఎస్సి మీదనే చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎగ్జామ్ను కండక్ట్ చేయడం, అలాగే పోస్టులు కూడా అలోకేట్ చేయడం కూడా మనం చూసాం. ఇదిగాక లోకేష్ గారు స్వయంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని కండక్ట్ చేస్తాము అని చెప్పారు. మరి ఈ రెండు ప్రభుత్వాల పట్ల ఏపీ నిరుద్యోగ యువత ఏమనుకుంటుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా అధికారంలోకి వచ్చే ముందు ప్రతి వాళ్ళు కూడా పార్టీలు కూడా హామీలు ఇస్తూ ఉంటాయి, చాలా హామీలు. కానీ డిఎస్సి హామీ ప్రతి పార్టీ ఇస్తుంది. కానీ ఎంతవరకు దాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నాము అన్నదే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం. ఆయన సొంత చెల్లెలు షర్మిల గారే బయటకు వచ్చి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి చేశారు అని చెప్పి. కానీ కూటమి ప్రభుత్వం అలా కాకుండా పోస్టులు ఇచ్చింది. కానీ ఆ పోస్టుల పైన కూడా వైసీపీ కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ వచ్చింది. కానీ మరి ఏపీ నిరుద్యోగ యువత అయితే ఎలా భావిస్తున్నారు? డిఎస్సి పట్ల వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఇప్పుడు వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా సరే విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న ప్రాతిపదిక మీద ఆ ప్రభుత్వం తన ప్రజల నుంచి భవిష్యత్తు తరాలను ఏ విధంగా తయారు చేయాలనుకుంటుంది అనేది నిర్ధారణ అవుతుంది. ఇవాళ ఉపాధ్యాయులు నేటి బాలలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే గురువులు. అందులో ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అనంటే, ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతున్నాయి అనంటే ప్రభుత్వ విద్యకి ఏ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు రిటైర్ అయిపోయారు, వేల కొద్ది ఖాళీలైనవి. ఆ ఖాళీలు నువ్వు ఫిల్ చేయకపోతే స్కూళ్ళు ఉంటాయి, చదువుకునే పిల్లలు ఉంటారు, పాఠం చెప్పే పంతులు గారు లేకపోతే స్కూళ్ళు ఎట్లా నడుస్తాయి? అంటే నువ్వు సక్రమంగా సకాలంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే నువ్వు ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగానే భావించాలి కదా. దాని పర్యవసానం ఏమవుద్ది? నీ ఊళ్ళో ఉన్న స్కూల్లో సరిపోను టీచర్లు లేరు, పిల్లలు ఒక 100 మంది పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్న పిల్లలు ఒకే స్కూల్కి వెళ్ళి ఒకే టీచర్ గారు అక్కడ ఉండి 5 క్లాసులు ఒకళ్ళే హ్యాండిల్ చేస్తూ ఈ పిల్లల్ని 5 క్లాసులు చెప్పే క్రమంలో సక్రమంగా టైం కేటాయించి వాళ్ళకి చదువు చెప్పలేకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ ఉచితంగా ఈ సబ్స్టాండర్డ్ చదువుకోవటం కన్నా కూలీనాలే చేసుకొని ₹1 ఖర్చు పెట్టైనా సరే నా బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే అక్కడ సరిపోని టీచర్లు ఉన్నారు కదా అనుకుంటారు కదా. అంటే ఉచితంగా ప్రజలకు అందాల్సిన ప్రాథమిక విద్యని, ఉచితంగా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ విద్యని ప్రజలకు దూరం చేయటం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం ఒకటే. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 డిఎస్సీలు కండక్ట్ చేసింది. 2 డిఎస్సీలు కండక్ట్ చేయడం ద్వారా సుమారుగా 19,500 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది. ఆ చేపట్టినాడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో కానీ తన పాదయాత్ర సందర్భంగా ఏం చెప్పాడంటే మొత్తం 39,000 ఖాళీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 19,000 భర్తీ చేశాడు, ఇంకా 20,000 ఖాళీలు అలాగే ఉన్నాయి. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టండి, నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఇప్పటివరకు ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేస్తా. సహజంగా అట్రాక్ట్ అవుతారు కదా యువత. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేయలేదంట, ఇంకా ఖాళీలు చాలా ఉండిపోయినాయి అంట. మనం బీఈడి చదువుకొని ఉన్నాం, మళ్ళాంటి వాళ్ళకి ఉద్యోగం దక్కడానికి ఆస్కారం ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే అని చెప్పని భావిస్తారు కదా. అలా భావించి భ్రమించి జగన్మోహన్ రెడ్డి గెలుపుకి దోహదం చేశారు. ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మొత్తం కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళ చేతిలో ఉండేది. రాజకీయంగా పరపతి, రికమెండేషను, డబ్బు, వీటి ప్రాతిపదిక మీద ఎక్కువ ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. అంటే అన్నిటికన్నా అలాగే దొరుకుతాయి. అంటే కొన్ని మెరిట్ మీద ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఎవరికైతే పరపతి ఉంటుందో, ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళకి దక్కాయి. ఇందాక నేను ప్రస్తావించినట్టుగా నేటి బాలలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులని ఈ రకమైన పైరువేల ప్రాతిపదిక మీద కాకుండా వాళ్ళ ప్రతిభ ప్రాతిపదికగా వాళ్ళకి నియామకాలు దక్కాలి అని చెప్పని భావించిన ఎన్టీ రామారావు గారు ఈ ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు, పారదర్శకంగా నియామక ప్రక్రియ జరగాలి అని చెప్పని ఈ డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేశారు దీన్ని. ఆయన ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు జరిగింది 16 డిఎస్సి. అంటే ఇప్పటికీ 16 డిఎస్సీల ద్వారా 16 సార్లు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరిగింది. ఈ 16 నియామకాల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3 సార్లు
డిఎస్సి ప్రక్రియ జరిగింది. ఉపాధ్యాయులు 3 సార్లు నియామకాలు పొందారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ 2014-19 మధ్యకాలంలో 8 సార్లు ఆయన ద్వారా నియామక ప్రక్రియ జరిగింది. అంటే ఈ 16లో 11 ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమలు జరిగింది. ఇంకెన్ని ఉన్నాయి? 16లో 11 పోతే 5 ఉంటాయి. ఈ 5లో 2 రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉంటాయి. ఆ 3లో 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా జరిగింది. అంటే అప్పటికి ఇంకా 2. ఈ 2లో 1 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాడు. అంటే కంటి తుడుపుగా నోటిఫికేషనే విడుదల చేశాడు. అది ఎప్పుడు? ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుండగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ఈ నోటిఫికేషన్ అటకెక్కింది. అంటే 15వ నోటిఫికేషను 15వ డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎన్నికల ముందు నిరుద్యోగ యువతని భ్రమింపజేసే కార్యక్రమానికి దిగాడు ఆయన. 16వ నోటిఫికేషను ఇప్పుడు అమలు జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అంతకుముందు 8, ఇదొకటి 9, ఎన్టీ రామారావు గారి ద్వారా 3, 12, ఇప్పటివరకు అమలు జరిగిన 15 నోటిఫికేషన్లో 16వది గాలికి పోయింది జగన్మోహన్ రెడ్డిది. 12 ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో 3 జరిగినాయి. 2 రాజశేఖర రెడ్డి, 1 కిరణ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ విద్య పట్ల, ఉపాధ్యాయుల ప్రతిభ ప్రాతిపదిక మీద నియామకాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది నిరూపణ అయింది కదా. ఆల్రెడీ వాళ్ళున్న ఉపాధ్యాయుల్లో కనీసం అంటే ఈ 12 డిఎస్సీల ద్వారా ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ సుమారుగా 190,000 మంది ఉపాధ్యాయుల నియామకాలు జరిగినాయి. నేను అనుకోవటం ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. 198,000 ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్తున్నాడు? ఇక నుంచి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం వచ్చిన ఖాళీలు ఆ సంవత్సరం డిఎస్సి నిర్వహణ ద్వారా భర్తీ చేసేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ గతంలో అలా చేసిన ట్రాక్ వాళ్ళకే ఉంది. ఎప్పటికప్పుడు ఉన్న ఖాళీలు భర్తీ చేస్తూ, అంటే విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ప్రతి కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని చెప్పని వేల కొలది ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేసి దాంట్లో క్రమం తప్పకుండా డిఎస్సి నిర్వహణ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతని ఉపాధ్యాయులుగా నియామకం చేపట్టిన చరిత్ర, అనుభవం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో 95లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి మొత్తం ఉమ్మడి రాష్ట్రం మీద యూనివర్సిటీ క్యాంపస్లు కానీ ప్రైవేట్ రంగంలో కానీ కలుపుకొని 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఆ రోజు ఈ 38 కాలేజీల్లో సీట్ రాని యువత ఎవరైనా ఇంజనీరింగ్ సీట్ కావాలి అని అంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు వెళ్ళి డొనేషన్ కట్టి చదువుకోవాలి. అటువంటి స్థితి నుంచి 1999లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిర్ణయంతో 350 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. దాంతో ఏమైపోయింది? ఒకనాడు ఇంజనీరింగ్ చదువు అంటే ఒక లగ్జరీ అనుకున్న స్థాయి నుంచి ఇవాళ సామాన్య సన్నకారు చిన్నకారు రైతు కూలీ గడప దగ్గరికి వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుకునే వెసులుబాటు దక్కింది. ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ వరకు ఇవాళ అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి సాంకేతిక విద్య వరకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని వేల మంది యువత ఇంజనీరింగ్ పట్టాలు తీసుకొని బయటకు వస్తే ఆ పట్టాలు తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన కెరీర్లు దక్కి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న కోట్లాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారాయి. గత 30 సంవత్సరాల టెన్యూర్లో రేపు 1వ తారీఖుకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పదవి బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు నిండుతూ ఉంది. ఈ 30 సంవత్సరాల్లో ఇవాళ గ్రామాల స్థితిగతులు మారాయి, కుటుంబాల జీవన ప్రమాణాలు మారాయి. దానికి ప్రధాన కారణం ఆయన విద్యకిచ్చిన ప్రాధాన్యత. పిల్లల చదువుల ద్వారా మాత్రమే కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పని ఆయన సమాజాన్ని ప్రజల్ని చైతన్యపరిస్తే ఈ రాజశేఖర రెడ్డి చంద్రబాబు వ్యవసాయం దండగంటున్నాడు. ఇవాళ వ్యవసాయం మీద బాగుపడ్డ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, చదువుకొని పైకి వచ్చిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కసారి రాజశేఖర రెడ్డినైనా సరే ఇవాళ బతికొచ్చి ఒక్కసారి సర్వే చేయించమను. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీ పిల్లలు చదువుకొని ఆ కుటుంబాలు ఎవరు ఆర్థికంగా అద్భుతంగా పైకి వచ్చాయి. వ్యవసాయం మీద సస్టైన్ అవడానికి ఉపయోగపడుద్ది, బతకడానికి ఉపయోగపడుద్ది. అంతేగాని అత్యున్నత జీవన ప్రమాణాలు అందుకునే ఆస్కారం వ్యవసాయం మీద దక్కదు.
ఆ వెసులుబాటు చదువు ద్వారానే దక్కుద్ది. ఆ చదువుని సామాన్యుడి గడప చెంతకి చేసిన పాలకులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తా లోకేష్ ఇవాళ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పడం ద్వారా విద్య పట్ల, యువత పట్ల, ప్రజల పట్ల, అన్నిటికన్నా ముఖ్యంగా సామాన్య పేద ప్రజానీకం పట్ల వాళ్ళకున్న ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. అంటే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటూనే దాంట్లో పర్సంటేజ్ పేరుతో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత ఉందంటారు? 16,347 ఉద్యోగ నియామకాలు పొందుతున్నారు కదా. ఇవాళ ప్రతిభ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు పొందాలి అంటున్నారు. వీటిల్లో ఇవాళ 400 మందికి పైగా క్రీడా కోటాలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 421 మంది నాకు గుర్తున్న వరకు క్రీడాకారులకు కూడా ఉపాధ్యాయులకు అవకాశాలు దక్కినాయి కదా. కాబట్టి ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా ప్రతిభ ప్రాతిపదికగా ఎంపిక చేసుకోవటానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుద్ది. ఈ డిఎస్సిలో ప్యూర్లీ మెరిట్ ప్రాతిపదిక మీద ఎంపిక చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మెరిట్ బేసిస్ మీద కాదు, ఏ ప్రాతిపదికైనా నువ్వు ఎంపిక చేసుకో. ఎండ్ ఆఫ్ ది డే ఎంపిక కావాల్సింది 16,347 మందిగా. దానికి ఏదో ఒక ఫిల్టరేషన్ ప్రాతిపదిక లక్షల మంది పోటీ పడుతున్నారు. ఆ లక్షల మందిలో నుంచి 16,347 మందిని పిక్ చేసుకోవడానికి ఏదో క్రైటీరియా ఎంపిక చేసుకోవాలిగా. కాబట్టి ఆ ఎంపిక చేసుకున్న క్రైటీరియాల గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి, ఆ యువతకి వాళ్ళు చేసిన వాగ్దానాలని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాన్ని ఎంత సత్వరంగా నెరవేర్చుకుందనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో యువత ముందు పోతున్న పరువు ప్రతిష్టలను కాపాడుకోవడానికి ఈ కువిమర్శలకు దిగుతూ ఉన్నారనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.